రైట్గా డీటెయిల్స్ వస్తే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ తరలిపోతూ ఉండటం టీడీపీ ఆరోపణలు వైసీపీ తప్పుపట్టింది. కథనాల ఆధారంగా మంత్రి కాకాని గోవర్ధన్ పోర్టును సందర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే సోమిరెడ్డి నాపై పోర్టు మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ మంత్రి పోర్టులో ఉన్న సేవలు యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది అన్నారు. సోమిరెడ్డి నిబద్ధత లేని వ్యక్తి అని, అతని మాటలు నమ్మవలసిన అవసరం లేదు అని, నాకు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉంటానని మంత్రి కాకాని హితవు పలికారు. అర్థం సోమిరెడ్డి నోటుకుండా వచ్చేటువంటివన్నీ అబద్ధపు కోతలే తప్ప ఎక్కడ వాస్తవాలు లేవనేటువంటి అర్థమైంది. అందుకే నేను మరలా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, సోమిరెడ్డికి నీతి నిజాయితీ ఉంటాయని నేను అనుకోవటంలే, ఉండవు. అయితే ఏదన్నా 1% ఉంటే నా మీద నేను అక్రమ మైనింగ్కి సైదాపురంలో పాల్పడ్డాను అని చెప్పాడా లేదా, మీడియా సాక్షిగా చెలో సైదాపురం వెళ్ళాడా లేదా, నాకు పాత్ర ఉందన్నటువంటి నువ్వు చెలో సైదాపురం విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు, ఎందుకు ఆ విషయాన్ని అక్కడికి వదిలేశావు, ఎందువల్ల దాన్ని పట్టించుకోవడం లేదు. నేను గతంలో అనేక సందర్భాలు నీకు చెప్పినట్టుగా 8 మంది మేము కోఆర్డినేటర్లను, 3 జిల్లా నాయకులు అన్నారు. ఆ జిల్లా నాయకులు ఎవరు, కోఆర్డినేటర్లు ఎవరు, 11 మందికి 11 ఓటాలు వేసుకొని తీసుకున్నాం. ఇది కన్ఫర్మేషన్ ఉంది. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశా. సిమెంట్ రోడ్లు వేశా, సైడ్ డ్రైన్లు వేశా, త్రాగునీటి వసతి కల్పించా, సాగునీటి వసతి కల్పించా, శ్మశాన వాటికలను అభివృద్ధి చేశా, దేవాలయాలు నిర్మించా, కమ్యూనిటీ హాల్స్ కావాలంటే కట్టించా, విద్యుత్ అవసరాలకు సంబంధించి కొత్త లైన్లు వేయాలన్నా, కొత్త పోల్స్ వేయాలన్నా వేయించా, ప్రతి ఒక్కరికి అండగా నిలిచా, అందుబాటులో ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు నువ్వు నా మీద గెలవలేవనేటువంటి ఆలోచనతో